మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చదివినటువంటి వాక్య భాగంలో ఒక కీలకమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచి. నేడు మనం గమనిస్తున్నట్లయితే చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న, అసలు మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఆదివారం ఆరాధన సమయాన్ని ఎందుకు పాటించాలి? సమూహముగా సంఘముగా వారానికి 1-2 సార్లు ఎందుకు కూడుకోవాలి అనేటువంటి ప్రశ్న అనేకుల హృదయాల్లో మెదులుతున్నటువంటి ఒక అనుమానపు అవిశ్వాసపు క్రియ. వాక్యం సెలవిస్తుంది, వాక్యము అనేటువంటి ఉదక స్నానం అనగా వాక్యముతో ఉదక స్నానము చేపించి దాని చేత మీరు పరిశుద్ధులుగా పవిత్రులుగా మార్చబడితే ఆ దినమున ఆయన రాజ్యానికి వారసులుగా మీరు మార్చబడతారు అనేది ఆయన యొక్క సంకల్పం. అందుకే మనం 1వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ మనం గమనిస్తాం, ఆయన యొక్క దయా సంకల్పము, ఆయన యొక్క ఉచితమైన కృప, ఆయన చిత్తానుసారమైనటువంటి సంకల్పము బట్టి ఆయన మనలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా నిర్దోషులుగా మార్చి ఆయన రాజ్యానికి కొనిపోవాలని ఆయన యొక్క సంకల్పమే ఉన్నది. అయితే ఆ సంకల్పం ఏ విధంగా నెరవేర్చబడుతుంది? వాక్యము అనేటువంటి ఉదక స్నానము చేతనే ఆ సంకల్పం నెరవేర్చబడుతుంది. అప్పుడు మాత్రమే క్రైస్తవులు శుద్ధి చేయబడతారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మందిరములో ఒక స్నానం జరుగుతుంది. అది ఆత్మ సంబంధమైనటువంటి స్నానం, శుభ్రపరిచేటువంటి సమయం, శుద్ధి చేయబడేటువంటి తరుణం. ఆ సందర్భంలో ఆ సమయంలో ప్రభు తన వాక్కు చేత ప్రతి వారిని శుద్ధి చేస్తాడు. ఎలా శుద్ధి చేస్తాడు? ఇక్కడ వాక్యముతో ఉదక స్నానము అని వ్రాయబడి ఉన్నది. ఉదకము అనగా నీరు, వాక్యము అనేటువంటి నీటి చేత ఆయన శుద్ధి చేస్తాడు, శుభ్రపరుస్తాడు, స్నానం చేపిస్తాడు అని మనం సాధారణంగా దీన్ని చదివినప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం ఏదనగా, వాక్యం అనేటువంటి ఉదక స్నానము అనగా రక్షణ, బాప్తిస్మము అనేటువంటి అర్థం వస్తుంది అని అనుకోవచ్చు. ఒక విధంగా బాప్తిసం తీసుకోవాలి, నీటి మూలంగా మనం రక్షణ పొందాలి. రెండవదిగా ఇక్కడ స్పష్టంగా రాయబడినటువంటి మాట, ఆయన వాక్యం అనేటువంటి ఉదక స్నానం అనగా వాక్యము నీళ్ల వలె, జీవపు ఊట వలె మన మీద కుమ్మరింపబడుతూ ఉండగా, తొలకరి వాన వలె, వర్షము జల్లుల వలె మనల్ని తడుపుతూ ఉండగా మనం శుద్ధి చేయబడతాం, మనము సరి చేయబడతాం. ఆయన వాక్యం అనేటువంటి ఉదక స్నానం మనలో ఉన్నటువంటి పాపాలను వేలెత్తి చూపించి, ఇది శుద్ధి చేయబడాలి, ఇది శుద్ధి చేయబడితేనే నువ్వు శుభ్రపరచబడతావు, నువ్వు శుభ్రపరచబడితేనే పవిత్రుడిగా పవిత్రురాలుగా మార్చబడతావు, అప్పుడు మాత్రమే నా రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దబడతారని వాక్యము మనకు తెలియచేస్తుంది. అక్కడ మనం శుద్ధి చేయబడాలి. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం మందిరానికి వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి దేవుని వాక్కులు మనకు వినబడతాయి. అయితే పాపమును గూర్చినటువంటి ఖండింపు వచ్చినప్పుడు అది మనలను శుద్ధి చేసేటువంటి వాక్యము అని మనం గుర్తించకపోతే అక్కడ ఉదక స్నానం, వాక్యముతో జరిగేటువంటి ఉదక స్నానము జరగలేదు అన్న సంగతి వాస్తవం. నేటి దినాన మనం గుర్తించాల్సింది, మనం ఆయన సన్నిధిలో వాక్యము చేత ఉదక స్నానము చేయబడతాం. ప్రేమ లేనితనం, భేదాలు, సజ్జన ద్వేషులు, అనురాగ రహితులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, అబద్ధికులు, బూతులు మాట్లాడేవారు, సరస్వక్తులు మాట్లాడేవారు, మోసము చేయవారు, అన్యాయపు తీర్పులు తీర్చువారు, ధనాపేక్షులు, బింకములాడువారు, డాంబికులు, గర్వాంధులు, వేషధారులు, వీరు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. అటువంటి వారు మనసు మార్చుకోవాలి, శుద్ధి చేయబడాలని
బోధించినప్పుడు ఆ వాక్కుకి మనము లోబడినట్లయితే, ఆ పాపాన్ని మనం విడిచిపెట్టినట్లయితే అది ఆయన వాక్కు చేత కలిగేటువంటి ఉదక స్నానం. అప్పుడు మనం పవిత్రులముగా పరిశుద్ధులముగా మార్చబడతాం. ఇక్కడ ఉదక స్నానము అనగా మన శరీరానికి సంబంధించినటువంటి స్నానము కాదు గాని మన హృదయానికి సంబంధించింది, మన ఆత్మకు సంబంధించినదై ఉన్నది. కనుక ఆ వాక్కు మన హృదయానికి తాకినప్పుడు ఇది నా గురించే, ఇది నా తప్పును గురించి బోధిస్తున్నారు, ఇది నా తప్పును ఏలెత్తి చూపించేటువంటి సత్యవాక్యం అని గుర్తించి ఆ పాపాన్ని విడిచినట్లయితే ఉదక స్నానం చేయబడతాం. ఒకవేళ ఆ తప్పును విడిచిపెట్టక అదే విధంగా ఉన్నట్లయితే ఉదక స్నానము చేయబడక అలాగే మలినముతోనూ మురికితోనూ ముడతతోనూ మచ్చతోనూ డాగుతోనూ పాపపు లోక జీవితంలో వేషధారణ జీవితాన్ని జీవిస్తున్నారు అన్న సంగతి నగ్న సత్యం. కనుక మనం వాక్యమైనటువంటి ఉదక స్నానము చేయబడడానికే మందిరానికి వెళ్తున్నాం, సమూహంగా కూడుకుంటున్నాం. స్వార్థ సభలైనా, ఉద్యోగ సభలైనా, గృహ కూడికలైనా, స్వార్థ కూడికలైనా, ఆరాధనలే గాని, శుద్ధీకరణ కూడికలే గాని, ప్రతి ఒక్క కూడిక అనగా ప్రతి ఒక్క ఆరాధన సమూహముగా మనం కూడుకునేది కేవలం మన ఉదక స్నానము కొరకే. ఎందుకంటే ఆ ఉదక స్నానము జరగకపోతే, వాక్యాన్ని బట్టి మనం కడగబడకపోతే, వాక్యం మన అంతరంగాన్ని శుద్ధి చేయకపోతే, వాక్యం మనలో ఉన్నటువంటి ఆత్మను సరిచేయకపోతే, వాక్యానికి మనం పట్టబడకపోతే, వాక్యము చేత మనం కడగబడకపోతే ఆయన రాజ్యానికి వారసులమవుట దుర్లభము. అందుకే ఆ వాక్యము చేత ఉదక స్నానం చేపించి మడత డాగు అట్టిది ఏది కలంకం మనకు అంటకుండా పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఆయన ఎదుట నిలబెట్టాలని, ఆయన రాజ్యానికి వారసులుగా చేయాలని ఆయన మన కొరకు మరణించాడు. ఆయన మన కొరకు శిలువ యాగమైనది ఉదక స్నానం చేపించడానికి, మనల్ని సరి చేయడానికి, మనల్ని శుద్ధి చేయడానికి, పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చడానికి, పాపం విడిచి పవిత్రత కొరకు అడుగు వేయడానికి, జీవితమును ఆయనకు అర్పించి పవిత్రత కొరకు సాక్షిగా జీవించట కొరకే, ఆయన స్వరూపులకి మార్చబడుట కొరకే. ఇది తప్ప వేరొక భావము లేనే లేదు. ఆయన శిలువ మర్మము మనము పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చబడాలి అనేదే. ఇక్కడ మనం చూసినట్లయితే మచ్చ డాగు కలంకము అపవిత్రత అపరిశుద్ధత మనిషికి పట్టిని అంటే అవి శుద్ధి చేయబడుట మరి ఎక్కడా జరగనటువంటి పరిస్థితి. జనులు అనుకుంటారు మేము పలానా దేశానికి వెళ్ళాం, లేదా పలానా ప్రాంతానికి వెళ్ళాం, లేదా పలానా రాష్ట్రానికి వెళ్ళాం, పలానా జిల్లాకు వెళ్ళాం, లేదా మా ప్రాంతానికి మా పుట్టిన ఊరు వెళ్ళాం అని రకరకాలైనటువంటి దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, ఊర్లు పేర్లు చెప్పుకొని అక్కడికి వెళ్ళాం కాబట్టి మా దోషంకు పరిహారం దక్కింది, మా పాపాలు క్షమించబడినవి, మా మచ్చ డాగు కలంకము అపవిత్రత అపరిశుద్ధత మోసాలు దొంగతనాలు అన్యాయాలు కక్షలు ఈర్ష్యలు ద్వేషాలు కూర్చున్నటువంటి పాపమంతా తొలగిపోయింది అని అనుకుంటే అది భ్రమ, అది మోసపుచ్చు ఆత్మ యొక్క క్రియ. వాక్యం సెలవిస్తుంది, నా వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేతనే మీరు శుద్ధి చేయబడతారు. దాని అర్థం వాక్యం మీరు మీ భర్తలకు లోబడి ఉండడి అని చెప్పినప్పుడు లోబడి భయముతో వణుకుతో జీవించినట్లయితే అక్కడ ఉదక స్నానము చేయబడినట్లు శుద్ధి చేయబడింది ఆ స్త్రీ అని అర్థం చేసుకోవచ్చు. మరియు నీ భార్యను నీ బిడ్డను నీ కుటుంబాన్ని ప్రేమించి జాగ్రత్తగా బాధ్యత కలిగి ప్రవర్తించు అని పురుషులకు బోధించినప్పుడు పురుషులు అట్టి విధంగా సరి చేసుకొని బాధ్యత కలిగి వ్యవహరిస్తే వాక్యము చేత ఉదక స్నానము చేయబడింది అని మనం గ్రహించవలెను. మరియు మీ తల్లిదండ్రులకు మీరు లోబడండి అని బిడ్డలకు బోధించినప్పుడు చిన్న బిడ్డలు తల్లిదండ్రుల మాటలకు లోబడుతూ చక్కగా వినయ విధేయతలతో ఎదుగుతూ ఉంటే అక్కడ వారు వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేయబడ్డారు అని మనం అర్థం చేసుకోవాలి. మీ యజమానులకు మీరు లోబడి ఉండి వారిని ఎదిరించకండి, వారి ఎదుట దీన మనసు కలిగి ఉండి అని బోధించినప్పుడు ఉద్యోగస్తులు వారి యజమాని పట్ల దీనత్వం కలిగి సాత్వికంగా నిమ్మలంగా గౌరవంగా జీవిస్తే అక్కడ వాక్యము చేత ఉదక స్నానము చేయబడినట్లు. యజమానులారా, మీకు పరలోకమందు యజమానుడు ఉన్నాడు కాబట్టి మీ క్రింద మీ కొరకు పనిచేసినటువంటి మీ దాసుల విషయమై మీరు దయ కలిగి నమ్మకత్వం కలిగి ఉండండి, వారిని ప్రేమగా చూసుకోండి అని చెప్పినప్పుడు వారు అట్టి విధంగా చేసినట్లయితే వాక్యము చేత ఉదక స్నానము చేయబడ్డారు అన్న సంగతి వాస్తవం. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే వాక్యం మనల్ని సరిచేస్తుంది, ఉదక స్నానం చేసి శుద్ధి చేస్తుంది, పవిత్రులుగా పరిశుద్ధులుగా మరక మచ్చ డాగు కలంకం వంటిది ఏది లేకుండా మనల్ని శుభ్రపరుస్తుంది. కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి స్నానం కేవలం దేవుని వాక్కు చేత కలుగుతుంది. కాబట్టి ఆయన వాక్యము చేత మనం కడగబడడానికి ఆయన మందిరానికి మనం వెళ్తున్నాం. అట్టి వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన వారంగా పవిత్రులుగా పరిశుద్ధులుగా
పరిశుద్ధులుగా ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడదుము గాక. ఈయన దేవుని మాటల ప్రతి మన హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. వాక్యమైనటువంటి ఉదక స్థానం చేతనే శుద్ధులము చేయబడతామని, పవిత్రులుగా మార్చబడతామని, నీ రాజ్యానికి వారసులుగా చేర్చబడతామని మీరు సెలవిచ్చిన అని అమూల్యమైనటువంటి వాక్కులను బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి వారిని వాక్కు చేత శుద్ధి చేపట్టకు, ఉదక స్నానము చేయబట్టకు, నీ సన్నిధిలో సమూహంగా సంఘంగా కూడుకుంటకు ఆసక్తి కలిగి సమయాన్ని వెచ్చించుటకు సహాయం అనుగ్రహించి శుద్ధి చేసి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని, ఇక్కడ వారి ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమలో తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.